అనకాపల్లి వికలాంగులకు రాబోయే త్వరలో మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి అనకాపల్లి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు. సోమవారం రింగ్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయలకు పెన్షన్ జరుగుతుందని చంద్రబాబు ఇచ్చిన హామీ దివ్యాంగుల జీవితాల్లో వెలుగును నింపిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వికలాంగులకు చంద్రబాబు నిర్ణయం ఆనందాన్ని కలిగించిందన్నారు. దివ్యాంగులు భయపడాల్సిన పని లేదన్నారు. వారికి అండగా నిలవడం జరుగుతుందన్నారు. ముందుగా పిలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వికలాంగులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందజేయడం జరిగిందన్నారు. వారికి ఆపరేషన్లకు నిధులు కేటాయించామన్నారు. చంద్రబాబు అరెస్టు చేసినప్పుడు వికలాంగులు పడ్డ ఆవేదన అంతా ఇంత కాదన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు మాట్లాడుతూ వికలాంగులకు దేవుడు పుత్రులుగా భావించి దివ్యాంగులుగా నామకరణం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అన్నారు. ముందుగా వికలాంగులు చంద్రబాబు హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాదముని ఫణీంద్ర, తెలుగుదేశం నాయకులు మల్ల సురేంద్ర, షేక్ బాబర్, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు అనుగుణంగా నినాదాలు చేశారు. మనకి 2 నెలల తర్వాత 6,000 వస్తుంది. మళ్ళీ మీకు సైకిల్ కూడా బాబు ఎవరు బోనాలు తీసుకుంటారో పెట్టుకోండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై కొనతాల, జై పేల. నెక్స్ట్ వాళ్ళందరికీ బ్యాటరీ బదులు బ్యాటరీ సిఎస్ఆర్ ఫండ్స్ మీదే బాధ్యత. ఫస్ట్ ఇన్సూరెన్స్ మీదే సార్, ఫస్ట్ మీదే. అక్కడికి ఎవరు రాలేదు. ఏది కనకరాజనా రాజుబాబు
అలా తీస్తారు సార్. మీటింగ్ వస్తారా? ఈ ముట్టు మీది 2 వేలు తీసుకోవాలా? మీ ఊళ్ళో నువ్వే కాంట్రిబ్యూషన్ చేయాలా? చెప్పు పనేలే దేనికో చెప్పు పనేలే దేనికో చెప్పని మీటింగ్ పెట్టుకుందాం. రాత్రి మొత్తం 160 మంది సార్ మన బ్యాచ్ అందరూ సార్ కాదండి అక్కడికి పాలాభిషేకం